సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ భర్త తన భార్యను గెలిపించుకోవడానికి బోర్న విలిపిస్తూ తన భార్యకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించాడు. ఈ సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో చోటు చేసుకుంటుంది. ఇటీవల ఖరారైన పంచాయతీ రిజర్వేషన్లలో ఎన్సాన్పల్లి బీసీ మహిళకు రిజర్వ్ కాగా నాగుల ప్రశాంత్ అనే వ్యక్తి తన భార్య నాగుల స్రవంతిని గెలిపించాలని బోరున విలిపించాడు. ఇటీవల తన తండ్రి మరణించడని, ఆయన ఉంటే గ్రామ ప్రజలకు అండగా ఉండేవారని, ఇప్పుడు తన భార్యను గెలిపిస్తే తానే ఆ బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామస్తులకు అన్ని విధాల అండగా ఉంటానని ఓటర్లను అభ్యర్థించాడు. అంతకుముందు తన భార్యతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. మీరందరూ కూడా గెలిపియాలి. మా భార్య చాలా మాట్లాడాలి. పొత్తు లేచి వచ్చి మా బాబాయ్ వస్తుడు ఉంటే సగమైన వస్తుండే. ఈ రోజు లేకపోతే వీళ్ళందరూ ఎలా ఉంటారు? వీళ్ళందరూ మరణ నా పోయిన సంవత్సరం కూడా ఇదే శ్రీకాంత్ కావచ్చు, అమ్మంది కావచ్చు, పోస్టుకోట్ అశోక్ కావచ్చు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నన్ను ఇవ్వలేదు. ఎందుకంటే నా మీద అభిమానం. నేను మాట్లాడినా 3 రోజులు మాట్లాడకపోయినా మళ్ళీ తెల్లారొచ్చినప్పుడు మాట్లాడదు. ఎందుకంటే అంత స్వతంత్రం నా దగ్గర ఉంది, అంత కొట్లాడే దమ్ముంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా టీం ప్రాతినిధ్యం అయితే శ్రీకాంత్, హరికిషన్, శ్రీకాంత్, అశోక్ వీళ్ళందరూ కూడా నా పోస్టులు వెళ్ళినా కూడా నేను ఎలక్షన్ అంటే రాజకీయం చెప్తాను అప్పటి వరకు మాత్రం నా సీట్ ఇవ్వాలి. నేను సచ్ అయ్యేంత వరకు కూడా వీళ్ళని మాత్రం మరవ. ఎందుకంటే నేను కష్టాలను ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, నేను సుధారణ ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, ఆపదలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని రావడరు. కాబట్టి మీ అందరూ కూడా ఈ ముఖ్యంగా మా గొల్ల కుటుంబ సంఘాలు అయితే నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది.